బ్రేకింగ్ న్యూస్, క్రియేటర్స్పై పగబట్టిన యూట్యూబ్. ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే చాలా ఛానల్స్ని డిలీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. యూట్యూబ్ 2026లో చూసుకున్నట్టయితే కొత్త రూల్స్ అనేది తీసుకొస్తుంది. కొత్త రూల్స్ అంటే ఆల్రెడీ ఉన్న కొన్ని రూల్స్ని మళ్ళీ ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తూ చాలా ఛానల్స్ని అయితే ఏదో ఒక రీజన్ వల్ల డిలీట్ అయితే చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటర్స్ అందరికీ ముందుగా నేను ఒకటైతే చెప్పాలి. చాలామంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తుంటారు కాబట్టి మీకు యూట్యూబ్ నుండి ముందుగా ఎలాంటి మెయిల్ వచ్చినా సరే ప్యానిక్ అవ్వద్దు. మీ కంటెంట్ అనేది ఒరిజినల్ కంటెంట్ అయ్యి మీరు యూట్యూబ్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కరెక్ట్గా ఫాలో అయినట్టయితే మీరు అస్సలు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మన నుండే ప్రతిసారి తప్పు జరగదు. కొన్నిసార్లు యూట్యూబ్ ఏదైతే ఆటోమేటెడ్ సిస్టమ్స్ నుండి కూడా మన ఛానల్లో ఈ విధంగా కొన్ని మానిటేషన్ రిలేటెడ్గా ఇష్యూస్ అయితే రావచ్చు. వాటిని మనము అప్పీల్ చేసి మళ్ళీ మన ఛానల్స్ని తిరిగి అయితే తెచ్చుకోవచ్చు. సో ముందుగా ఈ వీడియో నేను చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది కొంతమందికి వస్తుంది కానీ సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్స్ అని. కానీ ఎప్పుడైనా సరే మీకు ఈ విధంగా ప్రాబ్లం వచ్చినట్టయితే అసలు ఇదేంటి దీనికి సొల్యూషన్ ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడతాను. ప్యానిక్ అవ్వద్దు, దేనికి కూడా ముందుగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నేను ఇంట్రోలో చెప్పాను కదా, ఆ విధంగా బ్రేకింగ్ న్యూస్లు ఏముండవు. మన ఒరిజినల్ కంటెంట్ చేసామా చేసుకుంటూ వెళ్ళడమే. అలా కాకుండా కాపీ కంటెంట్ చేసామా ఎప్పుడూ భయపడుతూ ఉండాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు వస్తుందంటే మన ఛానల్స్ ఇప్పుడు మల్టిపుల్ ఛానల్స్ అనేది ఒక ఛానల్ కాకుండా 2 ఛానల్స్ 3 ఛానల్స్ అలాగా 4 ఛానల్స్ అనేది రన్ చేస్తున్నట్టయితే నాకు 4 ఛానల్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి తర్వాత మాట్లాడతాను. ఈ విధంగా మల్టిపుల్ ఛానల్స్ అనేది మీలో ఎవరైనా సరే రన్ చేస్తున్నట్టయితే ఏదో ఒక రీజన్ వల్ల ఒక ఛానల్ అనేది టర్మినేట్ అయిపోయింది అనుకోండి. సో దాంతో ఏదైతే లింక్ అయి ఉన్న మిగతా ఛానల్స్ కూడా ఈ విధంగా సస్పెండెడ్ డ్యూ టు రిలేటెడ్ ఛానల్ అని వచ్చేసి మానిటేషన్ ప్రాబ్లం అయ్యి ఆ తర్వాత ఈ ఛానల్స్ కూడా కంప్లీట్గా టర్మినేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ఇప్పుడు వచ్చిన అప్డేట్ కాదు, 2016లోనే యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది. కానీ రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే కొంత ఏదైతే పాలసీకి సంబంధించి నేమ్స్ అనేది చేంజ్ చేసి ఈ విధంగా సస్పెండెడ్ డ్యూ టు అంటే క్లియర్గా అర్థమయ్యేలా ఈ విధంగా క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అప్పట్లో ఈ విధంగా మెన్షన్ చేసేది కాదు, డైరెక్ట్ అంతే మెయిల్ ఛానల్ సస్పెండ్ క్లోజు ఇంతే ఉండేది. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా ఈ విధంగా దీని ప్రాబ్లం వల్ల డిలీట్ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను కదా, కాపీరైట్ కంటెంట్ అనేది చేశారనుకోండి, మీకు మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి. ఒక దాంట్లో మంచి కంటెంట్ చేస్తున్నారు, ఇంకో దాంట్లో ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఈ వీడియోస్ వైరల్ అవుతున్నాయి అనేది వేరే వాళ్ళ వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో పెట్టారనుకోండి. ఏదో ప్రాబ్లం వల్ల ఆ ఛానల్ పర్మనెంట్గా టర్మినేట్ అయింది అనుకోండి, మీరు ఒకే ఈమెయిల్ ఐడి ఒకే ఫోన్ నెంబర్తో మీరు మల్టిపుల్ ఛానల్స్ అనేది క్రియేట్ చేసుకున్నట్టయితే ఒక ఛానల్కి ప్రాబ్లం వచ్చినట్టయితే ఈ ఛానల్స్కి కూడా ప్రాబ్లం అయితే రావడం అయితే జరుగుతుంది. వేరే వాళ్ళ వీడియోస్ అనేది వైరల్ అవుతున్నాయి, ఆ వీడియోస్ అనేది మేము కాపీ చేసి పెడితే మాకు సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, మాకు వ్యూస్ వస్తాయి. ఆ తర్వాత వాటిని డిలీట్ చేసి మేము మా వీడియోస్ పెట్టుకుంటాం. ఈ విధంగా ఆలోచించకండి. యూట్యూబ్కి ప్రతిదీ కూడా తెలుస్తుంది. సేమ్ ఐపీ అడ్రస్, అదేవిధంగా మీ డివైస్కి సంబంధించి డీటెయిల్స్ ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్కి అయితే తెలియడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఏదో ఒక రీజన్ వల్ల మీరు ఈ విధంగా వీడియోస్ అప్లోడ్ చేసి ఛానల్ అనేది సస్పెండ్ అయ్యి కంప్లీట్గా టర్మినేట్ అయిపోయినట్టయితే వేరే ఛానల్స్ మీద కూడా 100% ఎఫెక్ట్ అనేది పడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను ఒరిజినల్ కంటెంటే చేస్తాను, నాకు 4 ఛానల్స్ ఉన్నాయి, అయినా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది మన ఛానల్లో రావద్దని నేను ప్రతి దానికి సపరేట్ ఈమెయిల్ ఐడి, సపరేట్ మొబైల్ నెంబర్, అదేవిధంగా యాడ్సెన్స్ కూడా నేను 4 యాడ్సెన్స్ అకౌంట్స్ అయితే ఉంటాయి. నాకు డిఫరెంట్గా యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వాటికి సంబంధించి ఏ విధంగా మల్టిపుల్ ఛానల్స్ మేనేజ్ చేయాలనేది నేను ఒక వీడియో చేస్తాను. చాలామంది దాని గురించి తెలుసుకోరు కాబట్టి నేను చెప్పడం లేదు నా ఛానల్స్కి సంబంధించి. సో మీరు కింద కామెంట్ చేయండి, దానికి రిలేటెడ్గా కావాలంటే నేను ఒక క్లియర్ వీడియో అనేది మల్టిపుల్ ఛానల్స్ అనేది ఏ విధంగా రన్ చేయొచ్చు అనేది చెప్పడం అయితే జరుగుతుంది. మల్టిపుల్ ఛానల్స్ అనేది రన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంది, అదేవిధంగా డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది. వాటికి సంబంధించి కూడా నేను సపరేట్ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. కానీ నేను చెప్తుంది ఇది ఈ విధంగా రావద్దంటే ఎవరైనా సరే మీలో ఈ విధంగా మల్టిపుల్ ఛానల్స్ అనేది రన్ చేస్తూ ఒక ఛానల్లో మీకు ఇష్టం వచ్చిన కంటెంట్ అనేది కాపీ కంటెంట్ అనేది లేకపోతే ఆల్రెడీ టర్మినేట్ అయిన ఏదైతే ఛానల్ ఉంటుందో అందులో వీడియోస్ అనేది తెచ్చి మళ్ళీ రీఅప్లోడ్ చేశారనుకోండి, మీకు ఈ ఛానల్స్ కూడా ఉండడం అయితే జరగదు. సో జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా రావద్దంటే ఒకవేళ
మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయలేరు. అయినా సరే మీకు ఈ విధంగా వచ్చిందనుకోండి అప్పీల్ చేసుకోవచ్చు. మీ ఛానల్ అనేది 100% తిరిగి రావడం అయితే జరుగుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. నేను భయపెట్టడం లేదు, కానీ మీకు ఒక అవేర్నెస్ ఉండాలి దీని గురించి. కాబట్టి మీకు ఏదైతే ఏమవుతుందనేది ఒక ఐడియా వచ్చేలా నేను వీడియోస్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.